మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డిని సుదీర్ఘంగా సిట్ అధికారుల బృందం విచారిస్తోంది. న్యాయవాది సమక్షంలో మిథున్ రెడ్డిని నిశితంగా ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ని అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. గడిచిన 5 గంటలుగా మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణ అయితే కొనసాగుతోంది. ఇందులో ప్రధాన పాత్ర వహించినటువంటి మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిని అయితే సిట్ అధికారులు కూలంకషంగా ప్రశ్నిస్తున్నారని చెప్పాలి. ఉదయం 10 గంటల నుంచి కూడా ఇప్పటివరకు కొనసాగుతున్నది. స్వల్ప భోజన విరామం తర్వాత మళ్లీ ఈ సిట్ విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ప్రధానంగా ఈ మద్యం కుంభకోణం వ్యవహారం సంబంధించి లోతైన ప్రశ్నలే అడుగుతున్నారు సిట్ అధికారులు అయితే. దీంట్లో సిట్ చీఫ్ గా ఉన్నటువంటి విజయవాడ సిపి ఎస్వి రాజశేఖర్ బాబు కూడా కొద్దిసేపు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రధానంగా నిన్న విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం కావచ్చు, అలాగే గతంలో సిఐడి విచారణ చేసిన సమయంలో వాసుదేవరెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం, అలాగే విజిలెన్స్ నివేదిక ఆధారంగా వివిధ అంశాలని మిథున్ రెడ్డి నుంచి రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే న్యాయవాది సమక్షంలోనే ప్రస్తుతం మిథున్ రెడ్డి సమాధానాలు ఇస్తున్నట్టు మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయవాది సమక్షంలోనే ఈ సిట్ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. అయితే మిథున్ రెడ్డి ప్రధానంగా ఈ మద్యం కుంభకోణం కేసులో దాదాపుగా 90,000 కోట్ల రూపాయల మేర నగదు లావాదేవీల వ్యవహారం కావచ్చు, అలాగే డిజిటల్ లావాదేవీలు లేకుండా దేశమంతా కూడా కరోనా సమయంలో డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించినప్పటికీ కూడా ఆ సమయంలో నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున చేసినటువంటి వ్యవహారం పైన సిట్ అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. ప్రధానంగా విజయసాయిరెడ్డి నివాసంలో, అలాగే అక్కడ హైదరాబాద్ లో కావచ్చు, ఇటు అమరావతిలో కావచ్చు, విజయసాయిరెడ్డి నివాసంలో మద్యం పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎందుకు చర్చించారు, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలను ఎందుకు రాజ్ కసిరెడ్డితో పాటు రాజ్ కసిరెడ్డికి చెందినటువంటి గ్యాంగ్ తో ఎందుకు మాట్లాడారన్న అంశానికి సంబంధించి మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్టు మనకి తెలుస్తోంది. ప్రధానంగా దీంట్లో అదాన్ డిస్టిలరీస్, అలాగే డీకార్ట్ కి దాదాపుగా 100 కోట్ల రూపాయల మేర రుణంగా ఇప్పించినట్టుగా కూడా మిథున్ రెడ్డి ఒత్తిడి మేరకు ఇప్పించినట్టుగా కూడా విజయసాయిరెడ్డి నిన్న సిట్ అధికారులకు వెల్లడించడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ కూడా ఎందుకు అరబిందో నుంచి 100 కోట్ల రూపాయలు డీకార్ట్ కి, అలాగే అదాన్ డిస్టిలరీస్ కి ఇప్పించారన్న అంశానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో చూస్తే ఏఈఆర్టీని మద్యం కుంభకోణం మద్యం వ్యవహారం పాలసీకి సంబంధించి ఏఈఆర్టీ అదనపు ఎక్సైజ్ రీటైల్ ట్యాక్స్ ని కూడా గత ప్రభుత్వం విధించింది. ఆ విధానాలని కూడా ఎక్కడ డిసైడ్ చేశారన్న అంశానికి సంబంధించి కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అలాగే నిన్న విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా బిగ్ బాస్ ఎవరు అన్న అంశానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అయితే ప్రశ్నించినట్టు మనకి సమాచారం ఉంటుంది. వాస్తవానికి దీంట్లో ఎంత మేర ముడుపుల వ్యవహారానికి సంబంధించి కూడా కొంత ప్రశ్నలు వేసినట్టుగా మనకి తెలుస్తోంది. అయితే సుదీర్ఘంగానే ఉదయం 10 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మిథున్ రెడ్డిని కొద్దిసేపు భోజన విరామం తర్వాత మళ్లీ ప్రశ్నలు కొనసాగిస్తూనే ఉన్నారు సిట్ అధికారులు. ప్రస్తుతం చూస్తే కనుక ఈ వ్యవహారం అంతా కూడా దీంట్లో మిథున్ రెడ్డి, అలాగే రాజ్ కసిరెడ్డి, తనకు సంబంధించినటువంటి చాణక్యరాజ్ తదితర బృందం అంతా కూడా దీంట్లో ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఉంది. అలాగే బిగ్ బాస్ ఎవరన్న దానికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో వివరాలు తెలియజేయాలని చెప్పి కూడా మిథున్ రెడ్డిని అడిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ విచారణ ఇవాళతో ముఖ్యంగా మరో 2-3 సార్లు కూడా మిథున్ రెడ్డిని పిలిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తదుపరి కార్యాచరణ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ, వాటర్ స్టూడియో.